IPL 2026 లీగ్ స్టేజ్ ముగింపుకు వస్తున్న కొద్ది మ్యాచ్లు నరాలు తెగే ఉత్కంఠను రేపుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోగా, రాజస్థాన్ రాయల్స్ మాత్రం తర్వాతి 2 మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవాల్సిన డూ ఆర్ డై పరిస్థితిని తెచ్చుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగుల భారీ స్కోర్ను చేసింది. ధ్రువ్ జురైల్ 53, కెప్టెన్ రియాన్ పరాగ్ 51 రన్స్తో హాఫ్ సెంచరీతో చెలరేగగా, యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 46 పరుగులు చేశాడు. అయితే 15వ ఓవర్లో ఢిల్లీ స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఒకే ఓవర్లో రియాన్ పరాగ్, ఫెరీరా, రవి సింగ్లను అవుట్ చేసి ఒక్కసారి 3 వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించాడు. స్టార్క్ దెబ్బకు రాజస్థాన్ 210 దాటాల్సిన స్కోర్ను 193 వద్దే ఆపేసింది. 194 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు KL రాహుల్, అభిషేక్ పోరెల్ మొదటి వికెట్కు 105 పరుగులు జోడించి అద్దిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత రాజస్థాన్ బౌలర్లు పుంజుకోవడంతో ఢిల్లీ వరుసగా వికెట్లను కోల్పోయింది. ఆఖరి 18 బంతుల్లో 31 పరుగులు కావాలి. ఆ టైంలో రియాన్ పరాగ్ డొనోవన్ ఫెరీరాకు బాల్ ఇచ్చి భారీ మిస్టేక్ చేశాడు. కేవలం 5 బంతుల్లోనే 18 రన్స్తో మ్యాచ్ను ఫినిష్ చేశాడు.